హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ రవి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఫస్ట్లీ అందరికీ బిలేటెడ్ హ్యాపీ మహాశివరాత్రి. ఇదైతే శివరాత్రి రోజు వ్లాగ్ కాదు, నెక్స్ట్ డే వ్లాగ్, మండే రోజు. అంటే శివరాత్రి టైంలో మాకేంటంటే బాగా ఇంట్లో అందరికీ కఫ్, కోల్డ్, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉండే ఇంకా టెంపుల్కి అట్లా ఏం వెళ్ళలే. ఇంట్లో జస్ట్ సింపుల్గా పూజ చేసుకున్నాం అంతే. నెక్స్ట్ డేకి కొంచెం అంటే కొంచెం బెటర్గా ఉండి ఇంకా అందుకే టెంపుల్కి వెళ్దాంలే అనేసి అనుకున్నాము. మా హస్బెండ్ రావట్లేడు, తనకు ఆఫీస్ ఉంది కాబట్టి ఇంకా తనకు కుదరక మేము ముగ్గురం అయితే ఇంకా ఆటోకి వెళ్తున్నాము. మాకైతే ఇంకా తగ్గలేదు. అంటే డే టైంలో కొంచెం బెటర్గా ఉంటుంది, ఈవినింగ్ ఇంకా ఎర్లీ మార్నింగ్ నైట్ టైం అయితే ఇంకా ఎక్కువైపోతుంది. నా వాయిస్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది కదా. మేమైతే ఇంకా శివాలయంకి వచ్చేసినాము. ముందు రోజు కళ్యాణం ఇవన్నీ జరుగుంటాయి కాబట్టి ఇంకా మంచిగా డెకరేషన్ అవన్నీ చేస్తుండే. మేమైతే 11 o'clock అట్లా వచ్చినాం. రష్ కూడా పెద్దగా ఏం లేదు. ముందు రోజు కళ్యాణం కాబట్టి రష్ బాగా ఉంటుంది, కానీ ఇవాళైతే మంచి రష్ ఏం లేదు, ప్రశాంతంగా ఉంది టెంపుల్ అయితే. సో టెంపుల్ చిన్నగానే ఉంటుంది. సో చాలా బాగా డెకరేట్ చేశారు. సో ఇది గర్భగుడి అనమాట. ఇంకా ఈ టెంపుల్లోనే మనకి ఆంజనేయ స్వామి సపరేట్గా ఉంటారు అండ్ నవగ్రహాలు అవన్నీ ఉంటాయి. సో ఇంకా మా దర్శనం అయితే ప్రశాంతంగా కంప్లీట్. మేమైతే ఇంటికి వెళ్తే నేను 2 days బ్యాకే కొత్త మొబైల్ తీసుకున్నాను అనమాట. నా ఓల్డ్ మొబైల్ మా ధృవి కొట్టేసింది కింద పడేసి. ఇంకా కొత్త మొబైల్ ఊబర్ ఇట్లా సిమ్ ఏం వేయలేదన్నమాట. నేను తెలియక మర్చిపోయి ఆ ఫోన్ తీసుకెళ్ళా, కొత్త మొబైల్. ఇంకా ఆటో బుక్ చేద్దామంటే ఊబర్ లేదు, ఫోన్ చేద్దామంటే ఇంకా మా హస్బెండ్కి కూడా నా దగ్గర సిమ్ లేదు, మా మమ్మీ కూడా ఫోన్ తీసుకురాలేదు. ఇంకా తప్పక ఏం చేస్తా అని చెప్పి నడుచుకుంటూ అయితే వస్తున్నాము. ఈ వాక్ అయితే ఒక 25 minutes అట్లా పడుతుంది. ఇంకా మా ధృవి నన్ను ఎత్తుకుంటావా లేదని చెప్పేసి ఇంకా మా మమ్మీ కాళ్ళ చుట్టూ తిరుగుతానే ఉంది. కొంచెం దూరం నడువు ధృవి, తర్వాత ఎత్తుకోండి, లేదు ఇప్పుడే ఎత్తుకొని ఒకటే గొడవ చేస్తూ ఉంటే ఇంకా మా మమ్మీ ఎత్తుకుంది. సింగిల్గా అయితే ఎక్కువ టైం అయినా వాక్ చేయగలం, కానీ పాపతో అంటే కష్టం కదా. అంటే తను ఎక్కువ వెయిట్ లేకపోయినా సరే పెద్దగా అవుతుంది కాబట్టి సో ఇంకా మోయడం కష్టం అనమాట. హ్యాండ్స్ బాగా పెయిన్ వస్తూ ఉండే. మా ధృవి చూడండి, ఇక్కడ నేను వీడియో తీస్తుంటే చూసింది, ఇంకా వేడి ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. ఇంకా నేను మా మమ్మీ అక్కడ అనుకుంటున్నాం అనమాట, ఈ పిల్ల ఇప్పుడే ఇంత స్టైల్ పడుతుంది, ఇంకా పెద్దగా అయితే ఎట్లుంటుందా ఏంటా అని చెప్పేసి ఇంకా అట్లా నవ్వుకుంటా ఉన్నాం మేము. తింటాలే. మా ధృవి అయితే ఇంక ఇడ్లీ సెల్ఫ్గానే తినింది. తన కోసం అని చెప్పేసి బటన్ ఇడ్లీస్ వేసామన్నమాట. అంటే ఆ సైడ్ జ్యూస్ అయినా కొంచెం ఇంట్రెస్టింగ్గా తింటుందేమో అని చెప్పేసి. ఆ థ్రోట్ ఇన్ఫెక్షన్, థ్రోట్ పెయిన్, కఫ్ వల్ల ఇంకా ఏం తినలేకపోతుంది ప్రాపర్గా. ఇంకా అంటే అంత టేస్ట్ కూడా అనిపించవు మనకి. కోల్డ్ కఫ్ అయితే అసలు ఫుడ్ తినలేము. ఇంకా పిల్లలు ఏం తింటారు చెప్పండి. ఇంకా మేము కూడా బ్రేక్ఫాస్ట్ తినేస్తున్నాం, ఇడ్లీ అయితే. మా ధృవికి అయితే ఎంత బాగాలేకపోయినా సరే ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందేమో, ఇంకా మంచిగా ఆడుతూనే ఉంటుంది. అంటే తినకపోయినా సరే ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటుంది. నేనైతే ఆ రోజు మొత్తం వ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నా, బట్ ఇంకా ఓపిక లేక అట్లా మర్చిపోయాను అనమాట. ఇది ఇంకా నైట్ మా మమ్మీ అయితే పాపకి డిన్నర్ తినిపిస్తుంది. మా ధృవికి నెయ్యి అంటే చాలా ఇష్టం. ఊరికే పెట్టమ్మా తింటాను అడుగుతానే ఉంటుంది. ఇంకా ఫస్ట్ నెయ్యి తిన్నాకే అన్నం తినేస్తాను అనమాట, అంత ఇష్టం నెయ్యి అంటే. సో నేనైతే ఇంకా వ్లాగ్ ఏం షూట్ చేయలేదు. ఈ చిన్న వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకైతే ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.